మాధవరావు గారు. ఆర్ సుందరం గారు, స్వదేశీ జాగరణ మంచ్ ఆల్ ఇండియా కన్వీనర్, వారిని మాధవరావు గారు సన్మానిస్తారు. శ్రీహరి గారు, అన్నదానం సుబ్రహ్మణ్యం గారిని, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్సులు మాన్య అన్నదానం సుబ్రహ్మణ్యం గారిని శ్రీహరి గారు సంధిస్తారు. డాక్టర్ స్వప్న గారు, అసోసియేట్ ప్రొఫెసర్, కేఎంఐటి. గౌరవ రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారిని సన్మానిస్తారు. విజేంద్ర ప్రసాద్ గారు ప్రముఖ సినీ రచయిత, దర్శకులు. 25 సినిమాలకి తెలుగు, కన్నడ, తమిళ సినిమాలకు పనిచేశారు వారు. వాటిలో అధికంగా వాణిజ్యపరంగా విజయాన్ని సాధించాయి. బల్ల స్వప్న గారిని పెద్దలు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కోరుతున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకులుగా పనిచేశారు. వారు జనరల్ ఎలక్ట్రికల్స్లో సిఇఓగాను, ఎండీగాను పనిచేశారు. వారు ప్రముఖ పారిశ్రామికవేత్త. ప్రస్తుతం చేవెళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ సభ్యులు. మధ్యరాజు మాన్యులు శ్రీనాథ్ గారిని సన్మానిస్తారు. వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ, రాష్ట్రీయ సంపర్క ప్రముఖ. శ్రీనాథ్ గారు క్షమించాలి, స్వదేశీ జాగరణ మంచ్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి స్వదేశీ జాగరణ మంచ్కి ప్రచార ప్రముఖ వారు. దామోదర్ రెడ్డి గారు, శ్రీ హరీష్ బాబు గారిని సన్మానించవలసి కోరుతున్నాం. హరీష్ బాబు గారు స్వదేశీ జాగరణ మంచ్ మరియు స్వావలంబి భారత అభియాన్ తెలంగాణ ప్రాంత కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. సతీష్ కుమార్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్, కరీంనగర్ డిగ్రీ కాలేజ్, వారు బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి గారిని సన్మానించవలసి కోరుతున్నాం. సోలార్ రంగంలో ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్, స్వావలంబి భారత అభియాన్, భాగ్యనగర్ స్వావలంబి కేంద్ర సంరక్షక్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీ బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి గారు. ఈనాటి స్వదేశీ స్వావలంబన రాష్ట్ర మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటిగా